2026 మార్చి 31 నాటికి విప్లవోద్యమాన్ని లేదనుకుంటే మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అది ఒక అహంభావంతో చరిత్రని అర్థం చేసుకోలేక విప్లవోద్యమాలకు ఉన్నటువంటి సామాజిక పునాదుల్ని అర్థం చేసుకోలేక మాట్లాడేటువంటి మాటలు. వాళ్ళు డేట్లు పెట్టాల్సింది, నిర్మూలించడానికి పథకాలు రూపొందించాల్సింది పేదరికాన్ని, నిరుద్యోగాన్ని, అవినీతి పరుల్ని, అట్లనే చట్టబద్ధంగా భూగర్భ గనుల్ని దోస్తున్నటువంటి రాజకీయ నాయకుల్ని, ఇలాంటి వాటిని నిర్మూలించి సమసమాజాన్ని తీసుకురావడానికి, అవినీతి రహిత భారత్ని నిర్మించడానికి తేదీలు పెట్టాలి తప్ప విప్లవోద్యమాల్ని, ఉద్యమాల్ని, కమ్యూనిస్టుల్ని నిర్మూలిస్తామని డేట్లు పెట్టేది అది వాళ్ళ తరం కాదు, అది అప్పటికి సాధ్యం కాదు. అవి పేద ప్రజల విముక్తితోటి వాళ్ళ యొక్క ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పునాదులతో సంబంధించినటువంటి రాజకీయ ఉద్యమాలు. ఇలాంటి రాజకీయ ఉద్యమాలని ప్రపంచంలో ఎవరు కూడా డేట్లు పెట్టి నిర్మూలించలేదు. అది అసాధ్యమని చెప్పి చరిత్ర తెలియజేస్తా ఉంది. బీజేపీ ప్రభుత్వం ఏదంటే విప్లవ పార్టీలు అంటే సిపిఎం, సిపిఐ, ఇతర ఏ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టు పార్టీలు మొత్తం కనుమరుగు చేయాలనేది ఒక పథకం ప్రకారం ముందుకు వెళ్తున్నట్టు మీరు ఏ విధంగా అందరూ ఐక్యతగా ముందుకెళ్తారు? భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి సూత్రాలకి భిన్నంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి అభ్యుదయ భావజాలని, వామపక్ష భావజాలని అణచివేసేందుకు ప్రత్యేకించి ఆపరేషన్ కగారు పేరుతోటి ఆదివాసీల పైన హత్యాకాండకి ఈరోజు పూనుకుంటుంది. ఆ విధంగా మావోయిస్టుల యొక్క ఏరివేతకి కంకణం కట్టుకొని ఏ మాత్రం కూడా చర్చలకి సిద్ధంగా కాకుండా మేము సిద్ధమని చెప్పినా కానీ వాటిని ఆహ్వానించకుండా ఈ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోంది. ఇది పూర్తిగా వామపక్ష భావజాలాన్ని మొత్తం నిర్మూలన చేసే కార్యక్రమం బాగా చేస్తుంది. అందుకనే వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మొత్తం కూడా ఈ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తూ తక్షణమే ఆపరేషన్ కగారుని ఆపు చేయాలి, అలాగే మావోయిస్టులతో చర్చలు జరపాలని, అలాగే ఎన్కౌంటర్ల పైన, బోటుక ఎన్కౌంటర్ల పైన జడ్జీల చేత విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.